ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలరీ వారి బ్లాక్ బస్టర్ అధిక మాసం మేళా. ఫ్లాట్ 6.99% VA ప్లస్ 0 మేకింగ్ చార్జెస్ అని 22 క్యారెట్ ఆర్నమెంట్స్ పైన. త్వరపడండి, ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. వ్యవసాయ రంగంలో చేపట్టాల్సిన చర్యలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించేందుకు నేడు మంత్రుల సమావేశం జరగనుంది. ధాన్యం కొనుగోళ్లు, హైదరాబాద్ మెట్రో రైలు, బీబీజీ రామ్జీ పథకం అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహాలపై సీఎం మంత్రులు సమాలోచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న ఎస్ఐఆర్ వల్ల అర్హులైన వారి ఓట్లు తొలగిపోకుండా ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. తమిడిహట్టి బ్యారేజీ ఎత్తుపై చర్చించేందుకు మహారాష్ట్ర సీఎం నుంచి స్పందన రానందున ఎలా ముందుకెళ్లాలో సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం కానున్నారు. కేబినెట్ సమావేశమే నిర్వహించాలని తొలుత భావించినా అధికారులు లేకుండా అనధికారికంగా సీఎం మంత్రులు భేటీ కావాలని నిర్ణయించారు. వానాకాలం పంటల సాగు, ఎరువులు, విత్తనాల పంపిణీ, ధాన్యం కొనుగోళ్లపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. వానాకాలం సాగుకు రైతు భరోసా విడుదలపై నేడు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల చివరి వారంలో సుమారు 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు పంపిణీ చేయాలని భావిస్తున్నారు. వ్యవసాయ కమిషన్ సిఫార్సు చేసిన 7 రకాల సన్నవడ్ల విత్తనాలను సాగు చేసేలా రైతులని ప్రోత్సహించేలా కార్యక్రమాలకు ప్రణాళిక ఖరారు చేయనున్నారు. పంటల మార్పిడి, పంటల వైవిధ్యంపై రైతుల్లో చైతన్యం కలిగించడంపై చర్చించనున్నారు. రైతుల సంక్షేమం కోసం చేపట్టాల్సిన వివిధ అంశాలపై మంత్రులతో సీఎం సమాలోచనలు చేయనున్నారు. ఖరీఫ్ కి అవసరమైన యూరియా, ఇతర ఎరువుల కేటాయింపుపై కేంద్రంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి తెచ్చే వ్యవహారాలపై చర్చించనున్నారు. రామగుండం కర్మాగారంలో ఉత్పత్తయ్యే ఎరువుల్లో అధికంగా తెలంగాణకే కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. ఎరువుల విషయంలో రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించి వాస్తవ పరిస్థితిని వివరించాలని, అవసరమైతే మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని ఇటీవలే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సీఎం సూచించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అంశంపై సీఎం మంత్రులు చర్చించనున్నట్లు తెలుస్తోంది. 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని కేంద్రం నిర్దేశించగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 75 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా రైతుల నుంచి కొనుగోలు చేసింది. రాష్ట్రం సేకరించిన ధాన్యం పూర్తిగా కేంద్రం కొనుగోలు చేయకపోతే ఈ నెల 15 తర్వాత కేంద్రంతో తేల్చుకుంటామని ఇటీవల సీఎం పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై చర్చించేందుకు మహారాష్ట్ర సీఎం నుంచి స్పందన రానందున ఎలా ముందుకెళ్లాలో చర్చించే అవకాశం ఉంది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్తగా తెచ్చిన బీబీజీ రామ్జీ పథకంపై సీఎం మంత్రులు చర్చించనున్నారు. జూలై 1 నుంచి ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నందున ఆ విషయంపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై సమాలోచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 1 నుంచి బీబీజీ రామ్జీ పథకాన్ని అమలు చేయకపోతే 60% నిధులు నిలిచిపోతాయని అధికారులు చెబుతున్నారు. బీబీజీ రామ్జీ పథకాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నందున రాష్ట్రంలో ఏం చేయాలో నిర్ణయం తీసుకోనున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశకి అనుమతులు, ఐఆర్ఎఫ్సీ రుణంపై మంత్రులు చర్చించనున్నారు. కేంద్రం నుంచి అనుమతులు, రుణ విడుదల కోసం ఏం చేయాలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25 నుంచి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభం కానున్నందున ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై చర్చకొచ్చే అవకాశం ఉంది. సర్పై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్లు తొలగించకుండా ప్రజలను అప్రమత్తం చేసే అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఎలా వ్యవహరించాలనే వ్యూహాలపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ సంతృప్తిగా లేరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2.5 ఏళ్లు పూర్తయి రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న ఈ పరిస్థితుల్లో మంత్రులు సవాల్గా తీసుకుని పనిచేయాల్సిన అంశాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఇతర పార్టీలు అనుసరిస్తున్న వ్యూహాలు, వాటిని ఎదుర్కోవడంలో మంత్రుల పాత్ర తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.